హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో నేను ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. రెగ్యులర్గా చేసుకుని ఉసిరికాయ పచ్చడి కాదండి, మనం దీంట్లో కారం అనేది ఎక్కడ యూజ్ చేయం. అలాగే మన హెల్త్కు, హెయిర్కు, అలాగే మన ఇమ్యూనిటీకి చాలా మంచిది ఈ ఉసిరికాయ పచ్చడి. మరి నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. రోజు అన్నంలో మొదటి ముద్ద గనక ఇది తీసుకుంటే ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి దీంట్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. అండ్ మనం ఫ్రీజ్లో స్టోర్ చేసుకుంటే కనుక 6 months పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. నేను ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయలు మొత్తం చక్కగా వాష్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను. సో దట్ తడేమీ లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ఉసిరికాయల పైన తొడాలు ఉంటాయి కదండి, అవి చక్కగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట, దాంట్లో ఏమీ డస్ట్ లేకుండా. సో ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. దానికోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో ఇక్కడ నూనె పోసుకుంటున్నాను. సో నేను ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి. నువ్వుల నూనె యూజ్ చేయడం వల్ల ఈ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో చాలా టేస్ట్గా ఉంది నువ్వుల నూనెతో ప్రిపేర్ చేసుకోవడం వల్ల. సో నువ్వుల నూనె ఒరిజినల్ అయితే చూసారా మనకి ఇట్లా నురుగొస్తుంది అనమాట. నేను ఇక్కడ గానుగులు ఆడించిన నూనె అయితే తీసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ ఉసిరికాయల్ని వేసేసుకోండి. సో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం దీంట్లో ఉసిరికాయలకి ఘాట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కడిగేసి ఆరబెట్టేసుకున్న ఉసిరికాయలను డైరెక్ట్గా వేసేయచ్చు. వేసేసి ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే మనకి ఈ రకంగా మగ్గిపోవాలన్నమాట. సో మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సో చూసారా, అంటే ఉసిరికాయ అంతా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నువ్వుల నూనె చాలా మంచిదండి మన హెల్త్కు. అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా అంతా మొత్తం నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1 tablespoon మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు కూడా సేమ్ క్వాంటిటీయేనండి. 1 tablespoon ఆవాలు కూడా వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం జీలకర్ర వేసుకుంటున్నాము. జీలకర్ర కూడా 1 tablespoon. సో ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ 1 tablespoon వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పౌడర్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఎన్ని ఉసిరికాయలు అయితే తీసుకున్నానో అన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సో చూసారా, ఇలా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి. అండ్ ఇట్లాగా క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి. సో పచ్చిమిర్చి కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలా అని పచ్చిమిర్చి మరీ అంత కారం లేదు, మరీ కారంగా లేకుండా లేదు, చాలా బాగుంది. సో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి చూసారా జస్ట్ మనం ఇట్లా చేతులతో అంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, చాక్తో కట్ చేసి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఫ్రై చేయగానే మనకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మనం లోపల ఉన్న సీడ్ తీసుకుని పక్కన పెట్టేసుకుని రిమైనింగ్ అన్ని మనం ఒక బౌల్లో వేసేసుకుంటాము. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, సో అదే ఆయిల్లో మనం ఇప్పుడు కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కరివేపాకు కొంచెం చిట్పట్లాడిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి ఎన్నో కాదు, జస్ట్ 2 వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక పాయ వేసుకున్నానండి కంప్లీట్గా. వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అది కూడా దీంట్లో వేసేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
సో ఇలాగా చక్కగా మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అవుతుండగా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో మనకి మంచి ఫ్లేవర్ రావడానికి పాయలతో పాటు ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అలాగే మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఇలా సీడ్ తీసి పక్కన పెట్టేసుకున్నవి. సో అవి కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇవి వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సేమ్ జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతో సాల్ట్ కూడా తీసుకోవాలి. సో నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, చిన్న టేబుల్ స్పూన్ పసుపు. సో పసుపు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇంకోసారి మిక్స్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిమ్మరసం వేసుకుంటున్నాను. సేమ్ అదే కప్ మెజర్మెంట్, దానికంటే కొంచెం తక్కువ నిమ్మరసం కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో ఈ పచ్చడి 3 రోజులు ఉంచితే కనుక పక్కన మంచిగా ఊరుతుంది. మనం అప్పటికప్పుడు కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఊరాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఊరితే ఆ ఉప్పు అంతా కూడా ఆ ఉసిరికాయ లోపలికి వెళ్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే బౌల్లోకి తీసేసుకున్నాను. నేను రోజు కూడా అన్నంలో మొదటి ముద్ద ఈ ఉసిరికాయ పచ్చడి తింటున్నాను. అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. రోజు ఉసిరికాయ తినాలంటే తినలేము, ఇలా పచ్చడి చేసుకుని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.